హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరము దసరా శరన్నవరాత్రులు ఇంద్రకీలాద్రి మీద 10 రోజులు కాదు 11 రోజుల పాటు జరగనున్నాయి. ప్రతి ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది 11 రోజుల పాటు జరగనున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమయ్యే దసరా శరన్నవరాత్రులు అక్టోబర్ 2వ తేదీ ముగియనున్నాయి. ఈ ఏడాది తిథి వృద్ధి చెందడంతో 2025 దసరా శరన్నవరాత్రులు 10 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం 11వ రోజు అంటే అక్టోబర్ 2వ తేదీన విజయదశమి పండుగ నిర్వహించనున్నారు. సాధారణంగా ప్రతి ఏటా కనకదుర్గమ్మ అలంకారాలు 10 ఉంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన 11వ అవతారంగా కాత్యాయని దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకుముందు ఇలా 2016లో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. మళ్ళీ ఈ ఏడాది అమ్మవారికి కాత్యాయని దేవి అలంకారం చేయనున్నారు. అయితే సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రము మూల నక్షత్రం రోజున సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులు. ఈసారి 11 రోజులు దేవీ నవరాత్రులు ఉంటాయి. చివరి రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. దసరా పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి లేదా శరన్నవరాత్రులు అంటారు. ఈ సంవత్సరం అమ్మవారు ఏ రోజున ఏ అలంకారాలతో దర్శనమిస్తారో తెలుసుకుందాము. సెప్టెంబర్ 22వ తేదీన బాల త్రిపుర సుందరి అలంకారము, సెప్టెంబర్ 23న గాయత్రీ దేవి అలంకారము, సెప్టెంబర్ 24న అన్నపూర్ణాదేవి అలంకారము, సెప్టెంబర్ 25న కాత్యాయని దేవి అలంకారము, సెప్టెంబర్ 26న మహాలక్ష్మీదేవి అలంకారము, సెప్టెంబర్ 27న లలిత త్రిపుర సుందరి అలంకారము, సెప్టెంబర్ 28న శ్రీ మహాచండీ అలంకారము, సెప్టెంబర్ 29న శ్రీ సరస్వతీ దేవి అలంకారము, సెప్టెంబర్ 30న శ్రీ దుర్గాదేవి అలంకారము, అక్టోబర్ 1న మహిషాసుర మర్దిని, అక్టోబర్ 2న విజయ చాముండేశ్వరి అలంకారము.